హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చి కొబ్బరి వేసి చేసే ఈ కర్రీ టేస్ట్ చాలా బావుంటుందండి. రోటీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా సరే చాలా మంచి కాంబినేషన్ అనమాట. చేసుకోవటానికి టైం లేదు అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ చాయిస్. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కూరగాయలకి ఉడకపెట్టుకోవాల్సినంత నీరన్నది పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. నీరన్నది ఇలా మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 20-25 బీన్స్ అండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 కూడా 7-8 నిమిషాలు ఉడకపెట్టుకున్న తర్వాత నీరన్నది అస్సలు లేకుండా చేత్తో పిండేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె మనకి బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పోపు దినుసులండి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. పోపంతా ఇలా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కోసుకొని దీన్ని కూడా ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ క్యారెట్ కూడా ఇలా చిన్న ముక్కల కింద వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. క్యారెట్ ఫ్రై అవ్వటానికి ఎంత లేదన్నా ఈజీగా ఒక 3-4 నిమిషాలు టైం పడుతుందండి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి చూస్తున్నారు కదా క్యారెట్ అన్నది మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఉడకపెట్టి నీరన్నది అస్సలు లేకుండా తీసి పక్కకు పెట్టుకున్న క్యాబేజ్, బీన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ఇవన్నీ కూడా పోపు దినుసులన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వేసుకుందాం. ముందుగా మీ టేస్ట్‌కి తగినట్టుగా పచ్చిమిరపకాయలండి. వీటిని మనం మెత్తగా మిక్సీ వేయకూడదనమాట. కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు, కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో పసుపు కూడా యాడ్ చేయొచ్చండి. నేనైతే యాడ్ చేయటం లేదు. ఇలా ఉప్పు కూడా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా కలుపుకుంటూ మనం దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం కొబ్బరి అన్నది వేసుకుంటామండి. కొబ్బరి చూస్తున్నారు కదా నేను వెనకాల ఉండే నల్ల భాగం అన్నది తీసేసి మిక్సీలో వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసిన మిక్సీలోనే నేను కొబ్బరి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకున్న కొబ్బరి అంతా కూడా ఇలా కూరలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూరకి మనం వేసుకునే పచ్చి కొబ్బరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా కూర మొత్తం పట్టేలాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ బాక్స్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.